ప్రియమైన వారలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా! ఈరోజు దేవుడు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు వందనాలు. చాలా రోజులైంది కదా మీతో ఇలా మాట్లాడి. అయితే దేవుడు నాకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇల్లు కట్టుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఏ ఆధారం లేని వారికి నేనున్నానని దేవుని ప్రేమ చూపే ఇద్దరు అన్నయ్యలను దేవుడు మాకు ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదని, ప్రార్థించిన మనిషికైనా చావు ఉంది కానీ ప్రార్థనకి చావు లేదని మేము రుచి చూసి తెలుసుకోగలిగాం. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? పేదవాడికి అప్పించేవాడు యెహోవాకి అప్పించినంట. నిజంగా నాకు తెలిసి పేదవాళ్ళకి నేను ఎంత సహాయం చేశానో నాకు తెలియదు, కానీ దేవుని మందిరం విషయంలో కొంచెం కొంచెం ఇవ్వడానికి మాత్రం నాకు తోచినంత దేవునికి ఇవ్వటంలో దేవుడు నాకు ఇవ్వడానికి ఎంతమంది హృదయాలు తెలిసారో తెలుసా? దేవుడి యొక్క కృపను అనుభవించేదాన్ని. మరి మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఏ పరిస్థితిలో ఉన్నారు? ఏ చేసినా ముందుకు వెళ్ళటం లేదనుకుంటున్నారా? కానీ నా తల్లి నీతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, సమయం ఉంది. ప్రతిసారి నేను కూడా అలాగే అనుకునేదాన్ని, కానీ ఒక సమయం ఉందని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో అనుకునేవి జరగటం లేదా? ఏది తలపెట్టినా నిరాశే కలుగుతుందా? శోధనలో నువ్వు ఉంటున్నావా? దిగులు వేదన నువ్వు వెంటాడుతుందా? భయపడొద్దు. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. సరేనా మరి?